హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ 69. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. నీకు ఒక డ్రెస్ తీసుకున్నాను, అది వేసుకుని చూపించవా అడిగాడు చైతన్య. నాకా? ఎప్పుడు అడిగింది వేద. షాపింగ్ మాల్లో నీకు తెలియకుండా అన్నాడు. అవునా, ఏది, ఎక్కడుంది ఆసక్తిగా అడిగింది వేద. డ్రెస్సింగ్ రూమ్ లో ఉంది అన్నాడు. ఓకే అంటూ అటువైపు కదిలింది వేద. వెనక నుంచి ఆమె చెయ్యి పట్టుకొని లాక్కొని, నా మీద ప్రేమ ఉంటే మరో మాట మాట్లాడకుండా ఆ డ్రెస్ వేసుకొని చూపిస్తావు అన్నాడు చైతు. అంటే ఆ డ్రెస్? డౌట్ఫుల్ గా ఫేస్ పెట్టి అడిగింది వేద. ఇలా ఉంటుంది అంటూ తన ఫోన్లో చూపించాడు. అది షార్ట్ గా ఉన్న ఫ్రాక్. అది అంటుంది దాన్ని చూసి. ఓ, నా మీద ప్రేమ లేదా? ఓకే, ఏం చేస్తాం అన్నాడు చైతన్య నటిస్తూ. ఏడుపు ముఖం పెట్టుకొని డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళింది వేద. కాసేపటికి డోర్ శబ్దం వచ్చింది. అయిపోతే రావచ్చు బయటి నుంచి అన్నాడు వెయిటింగ్ చేస్తున్న చైతన్య. రావడానికి ఇబ్బందిగా ఉంది అంటుంది వేద. ఇక్కడ నేను తప్ప ఎవరు లేరు కదా అన్నాడు. నాకు అదే కదా ప్రాబ్లం అంటుంది. ఓకే, నేనే వస్తా అయితే అన్నాడు నవ్వుతూ చైతన్య. నో అని అరిచింది. నువ్వు వస్తావా మరి అడిగాడు. హా అంటూ మీరు కళ్ళు మూసుకోండి అంటుంది. మళ్ళీ ఇదేంటి అని అడిగాడు. ప్లీజ్ మీరు కళ్ళు మూసుకుంటే నేను వస్తాను, తర్వాత చూడండి అంటుంది. ఓకే, నేను కళ్ళు మూసుకున్నాను, రావచ్చు అంటూ కళ్ళు మూసుకున్నాడు చైతన్య. మెల్లిగా అతని వద్దకు వచ్చి నించుంది. ఆమె అడుగుల శబ్దం చైతన్యకి తెలుస్తుంది. ఇప్పుడు కళ్ళు తెరవనా అడిగాడు. తెరవండి అంది. అతను కళ్ళు తెరిస్తే అతని రెయిన్ కోట్ నిండా కప్పుకొని ఉంది. చైతన్య నవ్వుతూ అది తీసేశాడు. మొదటిసారి ఇలా వేసుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది తను. స్లీవ్లెస్ గా ఉండడంతో ఇంకాస్త ఇబ్బంది ఎక్కువైంది. అది గమనించిన చైతన్య తనని కాస్త దూరం నించోబెట్టి వైట్ కలర్ షార్ట్ ఫ్రాక్ లో ఉన్న తనని ఎంత క్యూట్ గా ఉందో చూస్తున్నాడు. కాళ్ళ నుంచి పై వరకు చైతన్య ఆమెని అలా చూస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. సేమ్ టైం సిగ్గుతో కళ్ళు మూసుకుంది వేద. నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు. ఎంత అందంగా ఉన్నావో తెలుసా, ఇలా టూ హాట్ అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు. ఒక 4 నిమిషాలు కాలం స్తంభించిపోయింది. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆ తరుణంలో వదిలేశాడు ఆమెని. తర్వాత ఆమెని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తన చేతులు, మెడ, వీపు, ముఖం సుతారంగా ముద్దులతో ముంచెత్తాడు. అతని చర్యలకి వేద మరో లోకంలోకి తీసుకెళ్ళినట్టుగా అనిపించింది. తమకంతో గట్టిగా హక్ చేసుకొని ఉంది. వదలాలని లేకున్నా వదిలే, చేంజ్ చేసుకో, ఇలాగే ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అన్నాడు. వేద చేంజ్ చేసుకొని వస్తుంది. ఆ తర్వాత కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. మాట్లాడుతూనే నిద్రలోకి జారుకుంటాడు చైతన్య. నవ్వుతూ అతనికి నిండా బెడ్షీట్ కప్పి బయటికి వెళ్దామన్న టైంలో ల్యాండ్ లైన్ ఫోన్ మోగింది. ఇప్పుడు ఎవరు చేశారబ్బా, మంచి నిద్రలో ఉన్నాడు చైతన్య అనుకుంటూ లిఫ్ట్ చెయ్యాలా వద్దా, సార్ పడుకున్నాడని చెప్తా, లేకపోతే మోగుతూనే ఉంటుంది అనుకుంటూ వేద లిఫ్ట్ చేస్తుంది. అటువైపు నుంచి గీత గొంతు గుర్తుపట్టి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. దేవి, ఈ ఫ్రూట్స్ తిను అంటూ మాధవి సరోజిని రూమ్ లోకి వెళ్ళింది. వదిన, ఇందాక పాలు తాగాను, అప్పుడే ఫ్రూట్స్ వద్దు, కాసేపు ఆగి తింటా అంటుంది సరోజిని. సరే తిను, నీకో విషయం చెప్దామని వచ్చాను. రేపు చైతన్య నిశ్చితార్థం అంటుంది మాధవి సరోజినిని గమనిస్తూ. మంచిది వదిన, కన్నయ్య ఒప్పుకున్నాడా అడిగింది. ఒప్పుకున్నాడు, అమ్మాయి నచ్చింది కదా
అంది. వదినా, నేను చేసిన తప్పులకి నన్ను క్షమిస్తావా అని అడగలేకపోతున్నాను. పెద్దరికం అడ్డొచ్చింది, కానీ వాడు జీవితంలో స్థిరపడితే అదే చాలు అని మనసులో రోజుకి 100 సార్లు అనుకుంటున్నాను. వాడి ముఖం చూసినప్పుడల్లా నాకు 100 చెంపదెబ్బలు కొట్టినట్టుగా ఉంటుంది. ఈ పక్షవాతం వచ్చి ఇక్కడ పడి ఉన్నాను, కానీ వాణ్ణి ఎదుర్కొనే ధైర్యం నాకు లేకపోయింది. కానీ వదిన, వాడికి ఎంత పెద్ద మనసు చూడు. పెద్దదాన్ని అయ్యుండి చిన్న బుద్ధి చూపించాను. వంకరగా ఆలోచించాను. కానీ వాడు మొదట్నుంచి ఒకేలా ఉన్నాడు. ఎవరికి ఇవ్వాల్సిన విలువ, ప్రేమ వాళ్ళకే ఇచ్చాడు. ఎవరిని తక్కువ చూపు చూడలేదు. ఈ పరిస్థితుల్లో నేను ఉంటే నాకు అన్న కొడుకులాగా కాదు, నాకు అన్నగా నన్ను ఆదరించాడు. వాడి ముందు నేను చాలా చిన్నదాన్ని అయిపోయాను. వాడి ప్రేమను వాడికి దూరం చేశాను. నేను బ్రతికున్నంత కాలం ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుంది అంటూ ఏడ్చింది సరోజిని. మనం దేవుళ్ళం కాదు దేవి. ఎవరికి ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. నీ బాధ చూడలేక చెప్తున్నాను. ఆ అమ్మాయి బతికే ఉంది అంది మాధవి. ఏమంటున్నావు వదినా, నిజమా? బతికే ఉందా? ఏడుస్తూనే కాస్త షాక్ అవుతూ అడుగుతుంది సరోజిని. అవును దేవి. నువ్వు ఆ భూషణ్తో ఏదో చెయ్యాలనుకున్నావు. కానీ మనమొకటి తడిస్తే పైన దైవం ఇంకొకటి తలిచాడు. ఆ అమ్మాయి చావుకి దగ్గర అవుతున్న నిమిషంలో చైతన్య తనని కాపాడుకున్నాడు. ఇవాళ నా కొడుకు సంతోషంగా ఉన్నాడు అంటే ఆ అమ్మాయిని మర్చిపోయి కాదు, తిరిగి తన ప్రేమ దక్కించుకున్నాడు కాబట్టి అనగానే, అవునా వదినా, నేను నమ్మలేకపోతున్నాను. ఒక్కసారి వేదాన్ని చూపించు వదినా. ఈ బరువు నేను మోయలేకపోతున్నాను. ఆ పిల్లని ఒకసారి నా కళ్ళతో చూస్తే నా మనసులో భారం దిగినట్టుగా అనిపిస్తుంది అంటుంది సరోజిని. తప్పకుండా దేవి, రేపు గుళ్ళో నిశ్చితార్థం జరుగుతుంది. అది అవ్వగానే తీసుకొచ్చి చూపిస్తాను. కానీ ఒక విషయం, తనని కిడ్నాప్ చేసింది ఎవరో తనకి తెలీదు. ఈ విషయాలు చైతన్య వేదకి చెప్పలేదు. నువ్వు కూడా తెలియనట్టు ఉండు, సరేనా అంది. సరే వదినా. అయినా నేను చేసిన తప్పు ఎలా చెప్పుకుంటాను? అలా చెప్పుకోవడానికి నా ముఖం చెల్లుతుందా అంటూ మళ్ళీ ఏడ్చింది సరోజిని. దేవి ఏడ్చింది చాలు. ఇకపైన గీత భవిష్యత్తు గురించి ఆలోచించు. నువ్వు త్వరగా బాగైపోయి దాన్ని ఒక ఇంటిదాన్ని చెయ్యి. ఆయుష్ బంగారం. అలాంటి అబ్బాయిని వదులుకోకు. అది నా ఆలోచన మాత్రమే. తర్వాత నీ ఇష్టం. నువ్వు ఎక్కువ ఆలోచించకు, రెస్ట్ తీసుకో. నేను ఇప్పుడే వస్తా అంటూ బయటికి వెళ్ళింది మాధవి. మాధవి వెళ్ళిన తర్వాత ఆలోచనలో పడింది సరోజిని. పొద్దున్నే గీత ఫోన్ చేసి రాత్రి జరిగిన సంఘటన చెప్పింది. గీత డౌటు, తను వేద ఆత్మతో మాట్లాడానేమో అని. దానికి సరోజిని కొట్టి పారేసింది. పిచ్చి పట్టింది నీకు. మధ్యరాత్రి ఏవో కలలు కని చైతన్యకి ఫోన్ చేశాను అనుకున్నావు. అలాంటిదేమీ లేదు. అందుకే ఒంటరిగా ఉండకు, పుష్ప దగ్గరికి వెళ్ళు అని చెప్పాను. నా మాట వింటే కదా. నీకు మరీ భయంగా ఉంటే ఇక్కడికి వచ్చెయ్ అంది సరోజిని. నో, మళ్ళీ ఆ ఇంటికా? నేను రాను అంది కోపంగా గీత. అంత కోపం ఎందుకే? తప్పు మన వల్ల జరిగింది, ఓర్చుకోవాలి అంది సరోజిని. తప్పు నీ వల్ల జరిగింది, నేనెందుకు ఓర్చుకోవాలి? నీ అల్లుడికి చాలా యాటిట్యూడ్ ఉంది. మొన్న వచ్చినప్పుడు నన్ను పలకరించలేదు. కనీసం వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పలేదు. నిన్నటి నుంచి కాల్ చేస్తే నో రెస్పాన్స్. సరే చూస్తా ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటాడో. ఆ చచ్చింది ఎలాగో రాదు. ఈ బతికున్న దానితోనే జీవితం అని అర్థం అవ్వడానికి ఆ మాత్రం టైం పడుతుందిలే అంటుంది యాటిట్యూడ్ గీత. నీకు పిచ్చెక్కిందే అంది సరోజిని కోపంగా. నాక్కాదు, నీకే ఎక్కింది. అల్లుడు ఇంటికి తీసుకెళ్ళగానే సంతోషంతో నీ మెదడు పనిచేయడం లేదు. నేను రావడం కాదు, నన్ను వెతుక్కుంటూ నీ అల్లుడే వస్తాడు. జస్ట్ చూస్తూ ఉంటూ అని యాటిట్యూడ్గా చెప్పి కాల్ కట్ చేస్తుంది గీత. వేద బతికే ఉందని, వేద కన్నయ్యకి ఎంగేజ్మెంట్ అని తెలిస్తే గీత ఏం చేస్తుందో అన్న భయం పట్టుకుంది సరోజినికి. ఈ విషయాన్ని కన్నయ్యకి చెప్పాలి. తర్వాత జరిగేవి అన్నీ తనే చూసుకుంటాడు అన్న నమ్మకం ఉంది నాకు. కానీ
ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు. రేపు ఎంగేజ్‌మెంట్ అయ్యాక చెప్తాను. ఎలాగో ఎంగేజ్‌మెంట్ విషయం గీతకి తెలియదు కాబట్టి అని ఊరుకుంది సరోజిని అప్పటికి. ఈవినింగ్ క్యాబిన్‌లోకి శశితో పాటు ఆయుష్, దియా వచ్చి సర్ప్రైజ్ చేస్తారు చైతన్యని. మీరెప్పుడొచ్చారు? అన్నాడు ఇద్దరిని హగ్ చేసుకొని చైతన్య. మీరు చెప్పకపోతేనే పెద్దమ్మ చెప్పదు అనుకున్నారా? అన్నాడు ఆయుష్. మమ్మీ, డాడీ కూడా వచ్చారు. మేము లేకుండా నీ ఎంగేజ్‌మెంట్ ఎలా జరుగుతుంది? అంది వెంటనే దియా. నిశ్చితార్థమే కాదు, పెళ్లి కూడా జరగదు. ఓకేనా? అంటూ ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని బట్ అనుకోకుండా హడావిడిగా పెట్టుకోవాల్సి వచ్చింది. చెప్పనందుకు ఐయామ్ సారీ అన్నాడు చైతన్య. అన్నయ్య, మీరు మాకు సారీ చెప్పడమేంటి? మీరిద్దరూ ఒకటి అవుతున్నారని మేము ఎంత సంతోషంగా ఉన్నామో మీకు తెలుసా? అన్నాడు హ్యాపీగా ఆయుష్. అవునన్నయ్య, నేను కూడా అంటుంది దియా. అలా చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాక శశి, ఆయుష్, దియా ఇంటికి వెళ్తారు. చైతన్య వర్క్ చూసుకుంటాడు. గుడిలో నిశ్చితార్థం, ఇంట్లో భోజనం ఏర్పాటు చేస్తారు. ముందుగానే వేదని తీసుకుని గుడికి తీసుకెళ్తాడు చైతన్య. చిన్న ఫోటో సెషన్ శశి బలవంతం మీద. ఆ తర్వాత టైంకి అందరూ రాగానే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అవుతారు. అందరూ కూర్చున్నాక చైతన్య వైపు పుష్ప, ఆమె భర్త కూర్చుంటే వేద వైపు భాస్కర్, సుధారాణి కూర్చుంటారు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవడానికి. ఎదురెదురుగా చైతన్య, వేద కూర్చుంటారు. పంతులు గారు గణపతి పూజ జరిపిస్తూ ఉంటాడు ఇద్దరితో. బద్రీనాథ్, మాధవి, నిర్మలమ్మ, బాబురావు, గంగా, చంద్రయ్య వీళ్ళు కాక కొంతమంది మాధవి స్నేహితురాళ్ళు కూడా వస్తారు. అందరిలో ముచ్చట్లు పెట్టుకుంటూ బిజీగా ఉంటారు. సరయు ఫస్ట్ టైం ట్రెడిషనల్ డ్రెస్‌లో గాగ్రా చోలీ వేసుకొని చాలా అందంగా రెడీ అయింది. శశి తననే చూస్తూ ఉంటాడు. నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, మనం కూడా అంటాడు. ఆ మాటకి కోపంగా చూస్తుంది సరయు. ఎప్పుడు ఒకటే ఎక్స్‌ప్రెషనా? మార్చొచ్చు కదా! చూడలేక చస్తున్నా అంటాడు. ఫేస్ పక్కకి తిప్పేసుకుంది సమాధానం ఇవ్వకుండా సరయు. ఏ మాట చెప్పుకోవాలి. ఈ డ్రెస్‌లో చాలా అందంగా ఉన్నావు. సూపర్ అంటాడు. విన్నా విననట్టే ఉంటుంది. కానీ నవ్వు ఆపుకోలేకపోతుంది సరయు. శశి కాంప్లిమెంట్ బాగా నచ్చింది తనకి. వెనక్కి తిరగగానే శశికి ఆయుష్ కనిపిస్తాడు. ఏంటి సంగతి అన్నట్టుగా సరయుని చూపించి అడుగుతాడు కళ్ళతో. నథింగ్ అంటూ కొంచెం పక్కకి తీసుకెళ్తాడు శశి. నో నో, సంథింగ్. ఎవరు ఆ అమ్మాయి కొత్తగా కనిపిస్తుంది? అడిగాడు ఆయుష్. సరయు అని మీ ఢిల్లీ సరుకు. అక్కడ ఫామ్ హౌస్ ఉంది కదా అన్నాడు శశి. ఆ అవును అన్నాడు ఆయుష్. మొన్నటి వరకు అక్కడే వర్క్ చేసేది. గెస్ట్ హౌస్ లో వదిన ఉన్నప్పుడు తనకి తోడుగా ఉంటుందని పిలిపించాడు అన్నయ్య అన్నాడు శశి. ఓకే, సో ట్రై చేస్తున్నావా అంటాడు శశి మెల్లిగా. నేనా? ఈ శశి ఎవ్వరిని ట్రై చెయ్యడు అంటాడు. అబద్ధం, నేను చూశాను. ఆ అమ్మాయికి సైట్ కొట్టావు, మాట్లాడావు. తనే నీకు రెస్పాండ్ ఇవ్వలేదు అంది దియా పక్క నుంచి వచ్చి. ఆ మాటలకి ఆయుష్ నవ్వుతాడు. రాక్షసి, నువ్వెప్పుడు చూసావే అన్నాడు శశి. ఇందాకే. చూడ్డం కాదు, తీశాను కూడా అంటూ ఫోన్ చూపిస్తుంది దియా. బంగారం, అది డిలీట్ చెయ్యమ్మా బతిమాలుతూ అడిగాడు శశి. అబ్బా కమలాసన్, ఇప్పుడే రాక్షసి అని అంతలోనే బంగారమా అంది యాటిట్యూడ్ గా దియా. నువ్వు నా బంగారు రాక్షసివి అన్నాడు శశి. అంత బటర్ వద్దు, లావైపోతాను. ఈవినింగ్ షాపింగ్ కి కారు, ఖర్చు పెట్టుకోవడానికి కార్డు ఏర్పాటు చెయ్యి అని ఆర్డర్ వేసి చైతన్య దగ్గరకు పరిగెత్తింది పూజ కంప్లీట్ అవ్వడంతో. ఈ రాక్షసిని షాపింగ్ మాల్ ఓనర్ కిచ్చి పెళ్లి చెయ్యాలి, లేకపోతే పాపం వాణ్ణి బతకనివ్వదు డీప్ గా ఆలోచిస్తూ అంటాడు శశి. వాడికి షాపింగ్ మాల్ తో పాటు రెస్టారెంట్ కూడా ఉండాలి అన్నాడు పక్క నుంచి ఆయుష్. ఆ తర్వాత ఇద్దరు నవ్వుకున్నారు. 10 రోజుల్లో మంచి ముహూర్తం తీశాడు పంతులు. దానికి అందరూ ఒప్పుకుంటారు. లగ్న పత్రిక రాసిన తర్వాత తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటారు.
బాబు మీరు ఉంగరాలు మార్చుకోండి, సమయం మించిపోతుంది అంటూ పూజ చేసిన ఉంగరాలు ఇస్తాడు చైతన్యకి పంతులు. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు హ్యాపీగా. ముందు వేద వేలికి రింగు తొడుగుతాడు చైతన్య. ఆ తర్వాత చైతన్య వేలికి రింగు తొడుగుతుంది. పెద్దవాళ్ళందరూ పూలు వేసి ఆశీర్వదిస్తారు. చిన్నవాళ్ళు అందరూ క్లాప్స్ కొడతారు. కెమెరామాన్ అంతా అందంగా కెమెరాలో బంధించేస్తాడు. చైతన్య, వేద అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. పంతులకి సంభావన ఇచ్చి మరొకసారి దేవుని దర్శనం చేసుకొని ఇంటికి బయలుదేరుతారు హ్యాపీగా అందరూ. అంతకు ముందు రోజు సాయంత్రం గీత ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని పుష్ప వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. సరోజిని హైదరాబాద్ వెళ్ళాక పుష్ప చాలా సార్లు అడిగింది, ఒక్కదానివే ఎలా ఉంటావు, ఇంటికి రా, ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళొచ్చు అని గీతని. ఇప్పుడు వర్క్ ఎక్కువగా ఉంది, తర్వాత వస్తానత్తా అంటూ టైం పాస్ చేసింది. అక్కడికి వెళ్ళడం ఇష్టం లేక. బట్ రాత్రి జరిగిన సంఘటనతో భయం వేసి అక్కడ ఉండడమే మేలు అనుకొని బయలుదేరింది. అక్కడికి వెళ్ళాక తెలిసింది వాళ్ళు లేరని. ఆయుష్ వాళ్ళ నానమ్మ, తాతయ్య ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని అందరూ ఎక్కడికి వెళ్ళారు తాతయ్య అని అడిగింది. హైదరాబాద్ వెళ్ళారు ఎంగేజ్మెంట్‌కి. సడన్‌గా ఫోన్ రాగానే మధ్యాహ్నం 2 గంటల ఫ్లైట్‌కి. రేపటికి వచ్చేస్తారు లేమ్మా అంటూ మెయిడ్‌కి చెప్పి రూమ్ చూపించమన్నాడు. ఎలాంటి నెగెటివ్ థాట్స్ లేకుండా రూమ్‌లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంది గీత. ఎందుకంటే ఆయుష్ వాళ్ళ నాన్నకి చాలా మంది ఫ్రెండ్స్ హైదరాబాద్‌లో ఉన్నారు అన్న ఆలోచనతో. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.